కాండ్రేగుల నూకాలమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు దేవాదాయ శాఖ గ్రామ ప్రజల సహకారంతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి శివబాబు తెలిపారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల గ్రామంలో వేయించేసిన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్య రోజు కాండ్రేగుల నూకాలమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము 5 గంటల నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుండి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులను తీర్చుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ గ్రామ ప్రజల సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఉచిత దర్శనం, 50 రూపాయల ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. భక్తులు రద్దీ లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అమ్మవారికి ఉయ్యాల పట్టలు వేయడం, రాత్రి గరగల సంబరం తెల్లవారులు జరిగింది. ఉదయం 4 గంటల నుంచి అమ్మవారి తీర్థ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈ చుట్టుపక్కల నుంచి దగ్గరగా 50 నుంచి 60 వేల వరకు భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారని ఉన్న సమాచారాన్ని బట్టి భక్తులకు కావాల్సిన క్యూ లైన్స్ 50 రూపాయలు, 20 రూపాయలు ఉచిత దర్శనం ఏర్పాటు చేయడం అయింది. క్యూ లైన్స్లో భక్తులు వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత చంటి పిల్లలకి పాలు, పెద్దవారికి మజ్జిగ ఉచితంగా అందించడం జరుగుతుంది. అదేవిధంగా కాండ్రేగుల రావి చెట్టు వద్ద వచ్చిన ప్రతి భక్తుడు అమ్మవారి ప్రసాదం తీసుకునేలాగా అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభించబడింది. ఇంతమంది భక్తులు వచ్చినప్పటికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది అంటే దేవాదాయ శాఖ అధికారులు, అదేవిధంగా కాండ్రేగుల గ్రామస్తులు, గ్రామ పెద్దలు, అదేవిధంగా పెదపూడి పోలీసు వారి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ ఎటువంటి చిన్న అపశృతి కూడా జరగకుండా దిగ్విజయంగా అమ్మవారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ చక్కగా చేయడం జరుగుతుంది. నా పేరు జి శివబాబు, కాండ్రేగుల నూకాలమ్మ తల్లి అమ్మవారి కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తున్నాను.